ఈ అన్ని దశల్లో హరీష్ రావుకి నచ్చిన దశ ఏదంటే ఏం చెప్తారు? నాకు బాగా తృప్తినిచ్చింది ఉద్యమం. అపోజిషన్ ఐ ఎంజాయ్. సిద్దిపేటలో కేసీఆర్ ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు, కానీ హరీష్ రావుకు తిరిగే లేదు. చిన్న వయసులో అవకాశం రావడం. మీరు కూడా రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు, తెలంగాణకు అన్యాయం చేసిందే మీరు. మళ్ళీ 10 TV ద్వారా కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికీ హరీష్ రావు గారు ఇప్పుడు పార్టీ మారుతారని సోషల్ మీడియాలో వీళ్ళు విడిపోవాలి, వీళ్ళు కొట్లాడుకుంటే ఈ పార్టీ దెబ్బతింది. పెట్రోల్ బాటిల్ తీసుకున్న హరీష్ రావుకి అగ్గిపెట్టి దొరకలేదా అంటూ విమర్శలు. ఎందుకు విలీనానికి బ్రేక్లు ఎందుకు పడ్డాయి? అంటే అధికారం కోసమే పార్టీ కంటిన్యూ చేశారా మీరు? మీతో ఏం పని, మీకు అసలు లెక్కే లేదు. కాళేశ్వరం సక్సెసా ఫెయిల్యూరా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పెద్దవాగు ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోయింది. రుణమాఫీ చేశామని మీ సవాల్ను స్వీకరించారు, రాజీనామా చేయమని కూడా మిమ్మల్ని అడిగినట్టున్నారు. రేవంత్ రెడ్డి గారి కొడంగల్కి వెళ్దామా, ఆర్థిక మంత్రి బట్టిగారి నియోజకవర్గానికి వెళ్దామా? నియామకాలు తెలంగాణ యువతకు రాలేదు, కేసీఆర్ కుటుంబానికే జరిగాయి అనేది. వీళ్ళెవరండి? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇచ్చిన ఎమ్మెల్యేల్లో 10 మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది వస్తారని వాళ్ళు చెప్పారు. వెళ్ళిన ఎమ్మెల్యేల్లో తిరిగి మా దగ్గరికి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారు చాలా రోజులుగా అసెంబ్లీకి రావట్లేదు, రమ్మని వాళ్ళు పిలుస్తున్నారు. రాకపోతే రాలేదంటారు, వస్తేనేమో ఊకెంబడబడతారా అంటారు. హరీష్ రావు గారిని కొంచెం సైడ్ చేశారు, పక్కన పెట్టారు. వరంగల్ సభకు కూడా మీరు దూరంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కేసీఆర్ తర్వాత సెకండ్ పొజిషన్ కోసం పోటీ ఉందాం. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీకి సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీ ముఖ్య నేత హరీష్ రావుతో వీకెండ్ ఇంటర్వ్యూ రాత్రి 7 గంటలకు. వాచ్ ఆన్ 10 TV.